కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎన్టీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్! జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడ్రా బాబోయ్! మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి. హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్. మామూలుగా కాదు. మామూలుగా కాదు. ఆ తర్వాత మీకు తెలియనిదేముంది. ఇంకా నేను ఇంకా అదంతా చెప్పక్కర్లేదు. రామారావు గాని, నాగేశ్వరరావు గాని ఎవరికైనా సరే తమ్ముడైనా, బామ్మర్దైనా ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కాంతారావు గారు. వాళ్ళతో పాటు అలా ఈవేళ మనం గుండె మీద చేసుకు చెప్పాలి అనంటే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హీరో కాంతారావు గారు. ఇవాళ మనం ఆయన పేరు మీద హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే చివరికి నా అదృష్టవశాత్తు మహానటులు గుమ్మడి గారి ఇంట్లో అందరం కలుసుకునేవాళ్ళం. గుమ్మడి గారికి నా మీద ఎంత ప్రేమ అంటే, ఇదిగో ఈ నా కూతురు లాంటిది, ఇది నా పిల్లలాగా ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయనట మిస్సమ్మ సినిమాలో ఎక్కడో కామెడీ వేషం సీన్ చేశాడు ఆయన గుమ్మడి గారు. ఒక్క సీను గుమ్మడి గారు. అది ఎంత కష్టమో నాకు అర్థమైంది. అసలు కామెడీ ఎట్ట చేస్తారయ్యా మీరు? ప్రసాద్ ఏదో ఒకసారి చేసి చూపించు అనేవాడు ప్రతిదానికి. కాదండి అది చేశాను. కాదు కాదు ఆ లేడీస్ టైలర్లో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టు ఒకసారి. ఏది ఆ ఎక్స్ప్రెషన్ పెట్టు. ఈ రోజు ఆయన ఈ సాయంకాలం మమ్మల్ని ఎంత ప్రేమగా గుమ్మడి గారు, కాంతారావు గారు, నేను ఇంకా అప్పట్లో ఎవరు దొరికితే వాళ్ళు అందరూ కలిసి భోంచేసేవాళ్ళం చాలా కాలం పాటు. ఈ ఫిలిం నగర్ గుమ్మడి గారి ఇంట్లో. ఆ విధంగా కాంతారావు గారితో కలిసి తిరిగే రోజులు చాలా నాకు అదృష్టం కలిగింది. హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ యాక్టర్. ఇందాక మా సోదరులందరూ నా గురించి చెప్తూ లేడీస్ టైలర్ సినిమాకి, ఆ నలుగురు సినిమాకి ఏమన్నా సంబంధం ఉంటుందండి? నాకు తెలిసైతే ఉండదు. ఎందుకనంటే హాలీవుడ్ యాక్టర్‌ని ఎవడన్నా తీసుకొచ్చి, హాలీవుడ్ లేకపోతే డైరెక్టర్‌ని ఎవడన్నా తీసుకొచ్చి, పొద్దున్నే లేడీస్ టైలర్ సినిమా చూపించి, మధ్యాహ్నం వాడికి భోజనం పెట్టి, సాయంకాలం ఆ నలుగురు సినిమా చూపించండి. నవ్వారేంటండి బాబు! ఇలా నవ్వేసారేంటి మీరు? కాదు వాడేమంటాడు తెలుసా? వాడెవడు, వీడెవడు అని అంటాడు. వీళ్ళిద్దరూ ఒకడే అనంటే ఒప్పుకోరు. ఇద్దరు ఒకడే అనంటే హాలీవుడ్‌లో ఒప్పుకోరు. అది కేవలం భగవంతుడు. నేను ఆ నలుగురు ఇప్పుడు చాలా బ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పేవాడిని. నాకన్నా నాకొచ్చిన అవకాశం గొప్పది. నిజంగా చప్పట్లు కొట్టొచ్చు. ఈ సందర్భంగా ఒకే ఒక్కటి గుర్తు చేసుకొని నేను ఫినిష్ చేస్తా. నేను రామారావు ఇంట్లో ఎన్టీ రామారావు గారి అమ్మగారు వెంకటరామమ్మ గారు, "ఏయ్! వాడు నా చేతిలో పుట్టాడురా" అంటే మా అమ్మగారు గడ్డి వేయడానికి వెళ్ళి నొప్పులొచ్చి పడిపోతే అక్కడే నేను పుట్టడం జరిగింది. గొడ్ల చావిట్లో. "వాడు నా చేతిలో పుట్టాడురా వాడిని జాగ్రత్త చూసుకో" అన్నారట. అందుకని రామారావు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి గార్డియన్ ఫాదర్ అని ఉంటే గనక ఫాదర్ మీద గీత గీసి ఆయన గార్డియన్ ముందు రామారావు అని సంతకం పెట్టారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి. సో, ఆ విధంగా ఆయన మనమేమో చండాలంగా, సన్నగా, ఇంత పెద్ద జుట్టు అసహ్యంగా ఉండేవాడిని నేను. అప్పుడు టు బి వెరీ ఫ్రాంకు. అప్పుడు నువ్వు చూసున్నట్టయితే నాకు రాజేంద్రుడు లేదు, గజేంద్రుడు లేదు, మాయలోడు లేదు. కొబ్బరి బొండం అసలు లేదు. ఇతను నన్ను మొదలుపెట్టింది కొబ్బరి బొండంతో. దాని సినిమాకి మ్యూజిక్ చేశాడు ఇతను. మామూలోడు కాదు ప్రొడ్యూసరు. సో, ఈ అతను అనుకుని ఆయన నన్ను అని ఎట్లా అంటే నా అదృష్టవశాత్తు రామారావు గారి తమ్ముడు త్రివిక్రమరావు. ఆయన అన్నాడు, "ఈడు ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్ వచ్చింది వీడికి. వీడిని ఎక్కడ వేసినా 3 ఏళ్ళు ప ఉద్యోగం చేయడానికి 3 ఇయర్స్ కావాలంటున్నారు. ఈయన ఎట్లాగా టైం పాస్ చేయటం" అని చెప్పేసేసి నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో ఇప్పుడే స్టార్ట్ చేశారు డివిఎస్ రాజు గారు వాళ్ళు. ఫస్ట్ బ్యాచ్ జరుగుతోంది అప్పుడు. రజనీకాంత్ బ్యాచ్ జరుగుతోంది. నారాయణరావు వీళ్ళందరూ. అందులో పడైతే ఒక 2 ఏళ్ళు ఈడు గొడవ మనకు ఉండదనుకుని నన్ను మారేశారు అందులో. ఐ వాస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషలకి అప్పుడు మాకు ఎగ్జామినేషన్‌కి మమ్మల్ని కండక్ట్ చేసింది ఎవరో తెలుసండి?
మా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసింది బిఎన్ రెడ్డి గారు, మల్లీశ్వరి బిఎన్ రెడ్డి గారు. వారు నాకు 94 మార్కులు వేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషల్లో నేను ఫస్ట్ వచ్చాను. అది తీసుకెళ్ళి రామారావు గారికి చూపించి, ఇదండి వచ్చింది అనగానే, ఏం గాడిద, ఏం మీరు ఇంత సీరియసా, దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం అని ఫస్ట్ టైం నా జీవితంలో ఎన్టీ రామారావు గారు హగ్ ఇచ్చారు. ఆయన నన్ను ఫస్ట్ టైం గుడ్, వెరీ గుడ్, మా మా- మా- మా నమ్మకాన్ని నిలబెట్టారు, దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం. కానీ ఇక్కడ ఉందండి బాంబు, ఊరికే నవ్వేసుకోవద్దు, మా వాడికి చెప్తున్నా, అసలు బాంబు ఇక్కడ ఉంది.